కళ్ళ ముందే భర్త హత్య చూసి తట్టుకోలేక మనస్తాపానికి గురై భార్య చనిపోవడం, ఈరోజు అనంతపురంలో జరగడం, అది అందరినీ కలిసివేయడం. అసలు ఏంటి ఈ లెక్చరర్ హత్యకి కారణం ఏంటి? ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా కారణం తర్వాత మాట్లాడుకుందాం. జరిగిన సిట్యువేషన్ చాలా బాధాకరం. ఈయన అక్కడే అనంతపురం జేఎన్టీయూలోనే ఉన్నత విద్యలు చదివాడు. బాగా పీజీలు అన్నీ పూర్తి చేసి చాలా కాలేజెస్లో లెక్చరర్గా పనిచేశాడు. అయితే చదువుకున్న వాళ్ళకి లెక్చరర్స్కి ఒక ప్రేమ ఉంటుంది. ఆ జేఎన్టీ ఎక్కడుందో దాని ఎదురుగానే ఈయన నివాసం ఉంటున్నాడు ఎప్పటి నుంచో. సో అండ్ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఒక 6 years నుంచి అనంతలక్ష్మి కాలేజ్లో ప్రిన్సిపల్. వీళ్ళ ఆవిడ శోభ కూడా జెడ్పీహెచ్ఎస్లో అసిస్టెంట్. అంటే తను కూడా స్కూల్ బ్యాక్గ్రౌండ్. ఇంకా పిల్లలు ఉన్నారు. వైష్ణవి అమ్మాయి ఏమో బెంగళూరులో బ్యాంక్ జాబ్ చేస్తూ సెటిల్ అయింది. అబ్బాయి ఉజ్వల్, తను కూడా సాఫ్ట్వేర్. అంతే, ఒక కొడుకు ఒక కూతురు. అండ్ పీపుల్ ఆర్ లివింగ్ హ్యాపీ. ఈయనకి సొంత ఇల్లులు ఉన్నాయి అండ్ అలాగే షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి, అపార్ట్మెంట్. వాటి మీద వచ్చే రెంట్లతో ఈయన ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఒక దాంట్లో ఉంటున్నాడు. అండ్ పైన కింద కూడా రెంట్లు వస్తాయి తనకి. ఈయన కూడా అక్కడే ఉంటున్నాడు. సడన్గా ఆ రెంట్లో ఉండే ఒకైనా మణికంఠ అనే ఒక ఫ్లాట్ అయినా ఖాళీ చేస్తున్నాడు. నేను ఖాళీ చేస్తున్నానండి, ఒకసారి వచ్చి అన్నీ చూసుకోండి. ఏమైనా ఉంటాయి కదా నార్మల్గా. ఇప్పుడు రెంట్ రీఫండ్ ఇవ్వాలి అనుకుంటే బ్యాచిలర్ పోతున్నాడు అంటే 10 రకాలు చూసుకుంటారు. సో ఆయన ఒకసారి వచ్చి అన్నీ చూసుకుంటున్నాడు. చాలామందికి ఉంటుంది, ఓనర్స్కి ఖాళీ చేసే టైంలో వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్. అంటే ఏమేం చేస్తుంది. ఇప్పుడు ఆ స్టిక్కర్లు పిక్కకుండా, మొలలు కొట్టి ఉంచకుండా, కింద ఈ సైడ్ టైల్స్ కూడా ఊడి పడడం, అవన్నీ మళ్ళీ వాళ్ళు చేయించుకోవడం చాలా కష్టం. అండ్ సిలిండర్ పెడతారు నేలపైన, తీస్తే అది మరకపోదు. ఆ టైల్ చేంజ్ చేయాలి కానీ ఆ మరక ఎంత తీసినా పోదు. అండ్ వాష్రూమ్స్లో కమోడ్లను ఇరగొడతారు, ఆ పై పీకేస్తారు, ఏవేవో చేస్తారు రచ్చ. కొన్ని రోజులు ఉన్నారంటే ఉండాల్సిన రచ్చ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకా షింకుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అవన్నీ ఈయన చెక్ చేస్తున్నాడు. లేడీ శోభ గారు కూడా దగ్గర ఉండి, పాపం వాళ్ళు కట్టించుకుని ఇల్లే కదా అని ఆవిడ అట్లా చూస్తూ ఉంటే, ఇక్కడ మణికంఠకి ఖాళీ చేస్తున్నాడు, ఓనర్స్ వచ్చి చూసుకుంటున్నారు. ఇంతే. సడన్గా ఆదిత్య అనే ఇంకో వ్యక్తి ఇంట్లోకి చొరపడి ప్రిన్సిపల్ని మెడకోసేసాడు. ఆయనకు అర్థం కాల. ఒక్కసారికి ఇట్లా ఉండింది, అరిచాడు. అరుపుకి భార్య వచ్చింది. అంతటితో ఆగకుండా మళ్ళీ 10 సార్లు గబగబా పొడి చేసి మళ్ళీ మెడ కోసేసాడు. కత్తం అట్లనే గిలగిలా కొట్టుకుంటే ఆయన పడిపోతుంటే శోభకు భయం వేసింది. అంటే కళ్ళెదుట మొగుడిని హత్య చేస్తున్నాడు, ఒక ఆయన కోసేస్తున్నాడు, మళ్ళీ నన్ను ఎక్కడ చంపేసి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని భయపడి అలా పరుగు తీసింది. పాపం తనకు కూడా గుండె పొట్టేసి అక్కడక్కడ కుప్పగొలిపోయింది. ఆ పరిగెత్తేటప్పుడు అన్నాడు, నేను ఎక్కడికి పారిపోనత్తా అంటే, వీళ్ళ మేనల్లుడు అంట, ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటా అని చెప్పేసి ధైర్యంగా లోపలికి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి శవం పక్కన అలా కూర్చున్నాడు. నేనే చేశాను. అట్లా వెళ్ళిపోయిన ఆవిడ గుండె పొట్టు ఆవిడ చనిపోయింది. అసలు ఈ ఆదిత్యకి అలాగే ఈ మూర్తి గారికి ఎందుకు గొడవ మొదలైంది? ఎక్కడ గొడవ మొదలైందంటే ఏం చెప్తారు? సో అదే అప్పటికి పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఎరా ఎందుకు చేసావు అని అడిగారు. మామూలుగా ఏంటి కథ, ఏంటి ఇంత ధైర్యంగా చెప్పుకున్నావు? పట్టుకున్నారు. వాడు అక్కడే ఉండి లొంగిపోయాడు. ఇంకా ఇతని వెర్షన్, ఈయన ఎప్పటి నుంచో నాకు పెళ్లి కాకుండా ఆపుతున్నాడు, ఈయన వల్ల నాకు గత 4-5 ఏళ్ళుగా పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పేసి అంటే ఈ అబ్బాయి ఈయనకి మన పెద్ద కూతురు కొడుకుతో పాటు ఇంకో చిన్న కూతురు కూడా ఉంది. ఓకే. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి రిటైర్ అయ్యి ఈ మధ్యకాలం 4 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు ఈ ప్రిన్సిపల్. ఈ మధ్యకాలంలో అంటే రిటైర్మెంట్గా తీసుకొని, అంటే పోట్ల కాలేజ్కి వెళ్ళకుండా ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. సేమ్ ఈ అబ్బాయి చెప్పిన విషయం, 4 నెలల నుంచి నాకు పెళ్లి కాకుండా ఆపుతున్నాడు అని. ఆయన మేనల్లుడు, సొంత మేనల్లుడు. అంటే ఇస్తే ఈ అమ్మాయిని ఇచ్చి అబ్బాయికి చేయొచ్చు. ఈయన కూడా ఏం చేశాడంటే 4-5 నెలల క్రితమే బ్యాచులర్గా పరిచయం చేసుకొని, యాక్చువల్గా ఆయన మేనల్లుడు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసో లేదో తెలియదు, అని పేరుకైతే మేనల్లుడు అని చెప్తున్నాడు. ఈయన బ్యాచులర్గా పరిచయం చేసుకొని ఆ ఎదురింట్లో అద్దెకి దిగాడు. ఈయనను చంపాలి అనేది మెయిన్ మోటివ్ లాగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జరిగే స్టోరీ, ఈయన చెప్పే స్టోరీ ఏంటంటే, మాకు మేనరికం ఉందండి కానీ నాకు ఈ అమ్మాయిని ఇచ్చి చేయట్లా, ఎవరన్నా వచ్చి మేన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళంది, వేస్ట్ వాళ్ళు ఎవరు ఇస్తారు అమ్మాయిని, మా అమ్మాయిని అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఇస్తామని ఈయన చెప్పడం. అంటే వాడు అట్లాంటోడు అని బయట ఒక టాక్ ఉన్నాడవడం, ఆ టాక్ వల్ల ఆయనకు వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయని ఆయన ఒక గ్రడ్జ్ పెంచుకున్నాడు.
ఓకే. అని ఆయన చెప్తున్నాడు. అంటే ఒకవేళ ప్రేమ వ్యవహారం అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది ప్రేమ వ్యవహారం, చిన్న కూతురు ప్రేమ వ్యవహారం. ప్రేమ వ్యవహారం అని బయట తెలిస్తే చిన్న కూతురే ప్లాన్ చేయించి చంపించి ఉండొచ్చు, పెళ్ళికి అడ్డుపడుతున్నాడని, బలవంతంగా ఇంకో పెళ్లి చేస్తున్నాడని, లవర్ని పిలిచి చంపించేసిందని ఒకవేళ ఒక చిన్న వార్త బయటకు వచ్చిందనుకో, తండ్రిని చంపిన కూతురు అని చెప్పేసి పెద్దగా వైరల్ అయిపోతుంది. ఆ ఊర్లో ఇంకా ఆ పిల్లని ఎవరి దగ్గర కూడా రానివ్వరు. పైగా అంత పెద్ద లెక్చరర్ అండ్ ఎప్పటి నుంచో ప్రిన్సిపల్, లెక్చరర్ స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది ఆయనది, 58 ఏళ్ళు. ఆయన తర్వాత ఆయన చేతుల మీదుగా లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఆయన చనిపోతే అంతమంది వచ్చారు. ఆ JNTU నుంచి, అనంతలక్ష్మి కాలేజ్ నుంచి ఆయన చూడడానికి అంతమంది వచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఆయన మీద ఒక్క వివాదం లేదు, అవివాదరహితుడు అని కొంచెం ఒక్క వివాదం లేదు. ఈయన ఇట్లా అట్లా అని ఒక మచ్చ లేదు. మంచి ప్రిన్సిపల్, మంచి లెక్చరర్, మంచి బోధకుడు. ఇతని చేతిలో పడితే ఒక పిల్లోడు చాలా బాగుంటాడు, మంచిగా చెప్తాడు, అందుకే ప్రిన్సిపల్ని చేశారు. ఇప్పుడు లెక్చరర్గా అందరిది ఒక బాగా మంచి పేరు ఉన్న వాళ్ళనే, అంటే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉండే లెక్చరర్స్నే ప్రిన్సిపల్ చేస్తారు మోస్ట్లీ. స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగా లేకుండా స్ట్రిక్ట్గా ఉండే వాళ్ళని బేసిక్గా చేయరు. కొంతమంది అలా చేస్తారు కానీ ఎక్కువ శాతం ఇలాగే చేస్తారు. కానీ వాళ్ళు అందరినీ సమన్వయంగా చూస్తారు. అని ఒక ఇది. మరి ఆదిత్య ఉన్మాదానికి కారణం ఏంటి? ఆదిత్య చెప్పే రీజన్ అట్లా ఉంది. ఆయన చెప్పే రీజన్ ఏంటంటే ఈయన నాకు వచ్చే సంబంధాలు చెడగొడుతున్నాడు, ఏదో జాబ్ విషయంలో గొడవైంది అనేది కూడా ఉద్యోగం వస్తుంది. ఇవన్నీ ఆయన 100 వెర్షన్లు చెప్తున్నాడు. ఉద్యోగం విషయంలో ఒకటి, నా పెళ్లి చెడగొడుతున్నాడు అని ఒకటి, ఇంకోటి. కానీ అసలు విషయానికి వస్తే ఆయన కొత్తగా పరిచయం చేస్తారే, నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తాను డబ్బులు కాజేసే మనిషి అయితే కానీ అట్లంటే ఇట్లాంటి ఆదిత్యాలు ఇంతకుముందు ఎంతోమంది ఉండాలి, కంప్లైంట్ ఇవ్వడానికి 100 మంది రావాలి, అలా ఏం లేదు. కానీ ఈయన ఆ కసి ఎలా ఉందంటే, ఈ అమ్మాయి నాకు దక్కట్లేదు, పెళ్లి చేసేస్తున్నారు, మొండి నాన్న, వీని ఎట్లాగైనా చంపేసేయాలి. అంటే మూర్తి గారి కూతుర్ని ప్రేమించారా ఆదిత్య అని సామాజిక మాధ్యమాల్లో ఉన్న వార్త అనమాట. అంటే 4 నెలల్లో ఈమెకు పెళ్లి చేయబోతున్నారు, అందుకే ఇతను మానేశాడు. సో ఆ రకంగా ఇదేమైనా జరుగుండొచ్చు. అంటే ఆయనకు చంపిన తీరు బాగా గ్రజ్జు, అంటే తన జీవితకాలం ఏదో సాధించాలనుకున్నది కోల్పోయినంత బాధ ఆయనలో కనపడి పొడి చేశాడు ఆ కసితో. అంటే అంత కసి రావాలంటే కూడా ఏదో జరిగి ఉంటది కదా. ఏదో జరిగి ఉంటుంది. కానీ ఆయన అవివాదరహితుడు. అట్లాంటి వాళ్ళు ఇంకో 10 మంది ఉండాలి కదా. ఈయన ఎందుకు గ్రజ్జు పెంచుకొని చేసి ఆయనకేం పని లేదా? చాలా సైలెంట్ ఫ్యామిలీ, సైలెంట్. శోభాయిని ఈవిడని చాలా సైలెంట్. 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎడ్యుకేటెడ్. ఆ ఉజ్వలను అండ్ వైష్ణవి, దే ఆర్ ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్. సో అట్లా ఏం లేదు. వైష్ణవినే ప్రేమించాడా ఆదిత్య? ఆ వైష్ణవి అనే అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది, ఆ ఉజ్వల్ అనే అబ్బాయి సాఫ్ట్వేర్, ఇంతే. కానీ ఈ ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పేసి అయితే కొంచెం న్యూస్ అయితే వైరల్ అవుతుంది.